Hello everyone, welcome to APDSC GK Mock Test Series 2024. First question. జాన్ పియాజే ప్రకారం క్రింది వాటిలో ఏది సృజనాత్మకంగా ఆలోచించడం మరియు సంస్థాక్రమ పద్ధతిలో సమస్యలను పరిష్కరించగలిగే దశ? ఆప్షన్స్: సెన్సరీ మోటార్స్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషనల్. ఆన్సర్ ఈజ్ సి, కాంక్రీట్ ఆపరేషనల్. నెక్స్ట్ క్వశ్చన్. ఊరి బ్రౌన్ఫెన్ బ్రెయినర్ యొక్క పర్యావరణ సిద్ధాంతం ప్రకారం క్రింది వాటిలో ఏది శిశువును చుట్టూ ఉన్న తక్షణ పర్యావరణానికి సూచిస్తుంది? మైక్రోసిస్టమ్, మెసోసిస్టమ్, ఎక్సోసిస్టమ్, మ్యాక్రోసిస్టమ్. ఆన్సర్ ఈస్ మైక్రోసిస్టమ్, ఏ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది భాషా నైపుణ్యాలలో ఏది మాటలతో చెప్పబడిన భాషను అర్థం చేసుకోవడం మరియు గ్రహించడం? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. ఆన్సర్ ఇస్ ఏ, వినడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యములలో ఏది ప్రశ్నారూపంలో ఉంటుంది? ఆదేశక, ప్రశ్నార్థక, విధాత్మక, ఆశ్చర్యార్థక. ఆన్సర్ ఇస్ బి, ప్రశ్నార్థక. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది శాస్త్రీయ పద్ధతులలో ఏది వాదనను ఏర్పాటు చేసి ప్రయోగాల ద్వారా పరీక్షించడం? ఆప్షన్స్: పరిశీలన, వాదన, ప్రయోగము, సారాంశం. ఆన్సర్ ఇస్ సి, ప్రయోగం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రకాల రాళ్లలో ఏవి మ్యాగ్మా చల్లబడి ఘనపరచడం ద్వారా ఏర్పడతాయి? ఆప్షన్స్: అగ్నిమాయ, అవసాద, రూపాంతర, ఓలియేటెడ్. ఆన్సర్ ఇస్ ఏ, అగ్నిమాయ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది విద్యా తత్వాలలో ఏది ప్రాక్టికల్ అనుభవం మరియు చేతితో చేసే నేర్పును ముఖ్యంగా భావిస్తుంది? ప్రోగ్రెసివిజం, కన్స్ట్రక్టివిజం, బిహేవియరిజం, ఎసెన్షియలిజం. ఆన్సర్ ఇస్ ప్రోగ్రెసివిజం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది విద్యా రకాలలో ఏది అనుభవం మరియు ప్రాక్టీస్ ద్వారా కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందడానికి సూచిస్తుంది? ఫార్మర్ లెర్నింగ్, ఇన్ఫార్మర్ లెర్నింగ్, నాన్ ఫార్మర్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఆన్సర్ ఇస్ డి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది తెలుగు కవులలో ఎవరు కృష్ణపక్ష విలాపం రచనకు ప్రసిద్ధి? ఆన్సర్ ఇస్ సి, గుర్రం జాషువా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది తెలుగు పదాలలో విద్య అర్థం ఏమిటి? ఆప్షన్స్: విద్య, విజ్ఞానం, అభ్యాసం, పాఠశాల. ఆన్సర్ ఇస్ విద్య. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకాల్లో ఏది? రైతు భరోసా, రైతు రక్ష, రైతు రంజన్, రైతు రహిత. ఆన్సర్ ఇస్ రైతు భరోసా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యమై ఉన్న అంతర్జాతీయ సంస్థ ఏది? యునెస్కో, యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆన్సర్ ఇస్ సి, వరల్డ్ బ్యాంక్. థ్యాంక్ యూ.